వీడియోలో మనం పరికల్పనలు అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో వీటిని కంజెక్చర్స్ అని పిలుస్తారు. చూడండి, పరికల్పనలు అంటే ఏమిటో. ముందుగా ఈ వాక్యాన్ని గమనించండి. ప్రతి గొప్ప గణిత సత్యము ఒక అంచనాగానే ప్రారంభమైంది. అంటే అర్థం ఏమిటంటే, ఈరోజు మనం గొప్ప గణిత సత్యంగా భావించే ఎన్నో విషయాలు ఒకప్పుడు ఒక అంచనాగా, అంటే ఒక ఊహగా ప్రారంభమైంది అని అర్థం. అదేవిధంగా రేపటి రోజున కనుగొనబోయే కొత్త గణిత ప్రక్రియ కూడా ఈరోజు ఒక ఊహతో ప్రారంభం కావచ్చు. అంటే ఏదైనా ఒక వ్యక్తికి ఈరోజు వచ్చిన ఊహే రేపు ఒక పెద్ద గణిత ప్రక్రియ కావచ్చు. అలా ఒక ఉదాహరణ చూడండి. 3+5, 5+7, 11+13. చూడండి, ఇక్కడ వేరు వేరు అంకెలు నేను కూడుతూ వచ్చాను. ప్లస్ అంటే కూడటమే కదా. వాటన్నింటిలోనూ ఉమ్మడిగా ఒక భావం ఉంది. ఏంటో చూడండి. అది 3+5 ఏమైంది? 8. 5+7 ఏమైంది? 12. 11+13 ఏమైంది? 24. మీరు గమనిస్తే ఎడమవైపున ఉన్నవన్నీ కూడా బేసి సంఖ్యలు, కుడివైపున ఉన్నాయన్నీ కూడా సరి సంఖ్యలు. మరొక రకంగా చెప్పాలి అంటే రెండు బేసి సంఖ్యలను కూడినప్పుడు అది దేనికి సమానం అవుతుంది? సరి సంఖ్యగా ఉంటుంది. అవునా? చూడండి, 2 బేసి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది. అయితే ఇక్కడ మనం ఎల్లప్పుడూ అనే పదం వాడుతున్నాం, గమనించండి. అయితే మనం కేవలం 3 సార్లు మాత్రమే దానిని ధృవీకరించాము. మిగతా పరిస్థితుల్లో ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది అని అంటున్నాం. అంటే ఇది ఊహ. ఇది నిజమా కాదా మనం తర్వాత తెలుసుకుందాం. 3+5, ఇక్కడ 3 బేసి 5 బేసి, కానీ 8 సరి. ఇలా ఎన్ని ఉదాహరణలు తీసుకున్నాం? 3 ఉదాహరణలు తీసుకున్నాం. తద్వారా ఏం చెప్పాం? ఏవైనా 2 బేసి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది. ఎల్లప్పుడూ అవుతుందా లేదా అన్న విషయాన్ని మనం తర్వాత తెలుసుకోబో. అయితే ముందుగా మనం ఇప్పుడు పరికల్పనలు అన్నాం కదా, దాని యొక్క నిర్వచనం ఏంటో తెలుసుకుందాం. పరికల్పనలు ఇంగ్లీష్లో కంజెక్చర్స్ అంటారు. అంటే ఏమిటంటే ఇలా కొన్ని ప్రవచనాలను మనం పరిశీలన ద్వారా లేదా వివేచనతో, అంటే మనం ఆలోచించి సత్యమని భావించి ఊహాత్మకంగా నిర్ణయిస్తాం. అయితే వీటిని సత్యమని కానీ అసత్యమని కానీ నిరూపించడానికి ఎటువంటి సూత్రము లేదు, లేదా ఎటువంటి పద్ధతి లేదు. ఈ విధంగా సత్యమని కానీ లేదా అసత్యమని నిరూపించబడని ప్రవచనాలను పరికల్పనలు ఇంగ్లీష్లో కంజెక్చర్స్ అని పిలుస్తారు. గోల్డ్బ్యాక్ పరికల్పన చాలా ప్రసిద్ధిగాంచిన గోల్డ్బ్యాక్ పరికల్పన ఎలా ఉంటుందో చూడండి. 4 లేదా అంతకన్నా పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చు అని గోల్డ్బ్యాక్ తెలిపాడు. 4 కన్నా పెద్దదైన ప్రతి సరి సంఖ్య. చూడండి, 6 4 కన్నా పెద్దదే కదా, దాన్ని ఎలా రాయవచ్చా? 3+3. ఇక్కడ 3 ఇంటి ప్రధాన సంఖ్య. అదేవిధంగా మరొక సంఖ్య 8, ఇది కూడా 4 కన్నా పెద్దదైన సరి సంఖ్య. దీన్ని మనం ఎలా రాయవచ్చు? 3+5. 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య. అదేవిధంగా 10, దీన్ని 3+7గా రాయవచ్చా? 3 ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య, కానీ 10 మాత్రం సరి సంఖ్య. చివరగా 24, 11+13. 11 మరియు 13 కూడా ప్రధాన సంఖ్యలు, 24 మాత్రం సరి సంఖ్య. మరొకటి 116. చూడండి, ఇది సరి సంఖ్య. దీనిని మనం 113+3. అయితే గోల్డ్బ్యాక్ చెప్పిన ఈ పరికల్పనను మనం రకరకాల ఉదాహరణలతో చెప్పగలిగాము, కానీ మనం ఎటువంటి నిరూపణ చేయబోవట్లేదు. అంటే ఏ సరి సంఖ్యకైనా ఇది సరిపోతుందని మనం ఎటువంటి నిరూపణ చేయబోవట్లేదు. అందుకే దీనిని పరికల్పన అన్నాం. అయితే తర్వాత సిద్ధాంతం అనే ఒక విషయాన్ని తెలుసుకుందాం. చూడండి, సిద్ధాంతం అంటే ఏమిటండి? సిద్ధాంతము అంటే ఏమిటంటే మనం ఏదైతే ఊహగా మొదలు పెట్టామో దాన్ని నిరూపించగలిగితే దాన్ని మనం సిద్ధాంతంగా చెప్పవచ్చు. ఉదాహరణకు మనం ముందు తీసుకున్న ఉదాహరణ ఇది చూడండి. 3+5 = 8, 5+7 = 12, 11+13 = 24. ఈ ఉదాహరణ ద్వారా మనం ఏం చెప్పాం? 2 బేసి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది అని చెప్పాం. అవునా? దానిని మనం ఇప్పుడు నిరూపించగలిగితే దాన్ని మనం సిద్ధాంతంగా చెప్పవచ్చు. అంటే అక్కడ మనం చేసిన ఊహ ఇక్కడ నిరూపించగలిగితే అదే సిద్ధాంతం. అయితే ఈ ఉదాహరణ తీసుకుందాం. 3+5, దీనిని ఇలా రాయవచ్చా? 2n+1 లేదా 2n+1 అంటారు. అంటే 3ని మనం ఇలా రాసుకోవచ్చా? n స్థానంలో 1 తీసుకోండి. 2 × 1 + 1 3కు సమానం. అదేవిధంగా 5ని 2m+1గా రాయవచ్చా? m స్థానంలో 2 తీసుకుంటే ఏమవుతుంది? 2 × 2 4 + 1 రాయవచ్చు. అయితే ఇలా ఏ సరి సంఖ్యనైనా మనం ఇలా రాయవచ్చు. క్షమించండి, ఏ బేసి సంఖ్యనైనా 2n+1 లేదా 2m+1 లాగా. ఈ రెండింటిని కూడండి ఇలా 2n+1 + 2m+1. అప్పుడు ఏమవుతుంది? 2n + 1 + 1 లేదా 1+1 2 అవుతుంది. మూడింట్లోనూ మనం ఏమి ఉమ్మడిగా ఉంది? ఇలా 2 ఉమ్మడిగా ఉంది. 2ని తీస్తే ఏమవుతుంది బయటకు? n+m+1, n+m+1 ఎలాగైనా చెప్పవచ్చు. మీరు గమనిస్తే ఇది అంతిమంగా ఎలా ఉంది? 2 × ఏదో మరొక సంఖ్య లేదా అంకెగా ఉంది.
అంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది, సరిసంఖ్య అవుతుంది. అవునా? అంటే మనం ఏం చేసాం, సరిసంఖ్యను 2 బేసి సంఖ్యల మొత్తంగా రాయగలిగాం. అదే సిద్ధాంతపరంగా నిరూపించగలిగాం. మరి ఇప్పుడు ఒక సిద్ధాంతం అనేది కొన్ని తార్కిక సోపానాలు, అంటే ఇంగ్లీష్లో లాజికల్ స్టెప్స్ అంటాం. ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా వాటికి అనుబంధం ఉంటుంది. వీటిని మనం లాజికల్ స్టెప్స్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో తార్కిక సోపానాలు అంటాం. ఒక క్రమంగా నిరూపిస్తాం వాటిని. సిద్ధాంతం నిరూపణ అనేది ఆ సిద్ధాంతం యొక్క సత్య విలువను నిస్సందేహంగా నిరూపించే ఒక తార్కిక వాదం. అంటే మనం ఏవైతే ఊహగా మొదలుపెట్టామో అది నిజము అని చెప్పించి ఒక వాదన సిద్ధాంత నిరూపణ అనేది. అంటే ఆ సిద్ధాంతాన్ని మనం నిరూపించాము అంటే ఆ ఊహ కాదు, అన్ని వేళలా నిజము అని మనం వాదించినట్లుగా చెప్పే ఒక ప్రక్రియ. అదే తర్వాత చూడండి, మనం మరికొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. A, B, C అనే 3 బిందువులు ఒకే సరళ రేఖపై ఉండి B అనే బిందువు A మరియు Cల మధ్య ఉంటే AC మరియు AB ఈక్వల్ టు BC అని నిరూపించండి. అంటే ఏంటో చూడండి, ఇలా ఉన్నాయి. ABC అనేవి 3 బిందువులు, B అనేది ACకి మధ్యగా ఉంది. ఏసీకి సరిసమానంగా మధ్యలో ఉందని కాదు, కానీ ఏసీకి మధ్యలో B బిందువు ఇలా ఉంటే ఏసీలోంచి AB తీసివేస్తే అది BCకి సమానమని మనం నిరూపించాలి. అవునా? నిరూపించగలమా లేదో చూద్దాం. ఏసీ మరియు AB ప్లస్ BCలు ఏకీభవిస్తాయి. అవునా? మీరు చాలా సులభంగానే చెప్పవచ్చు. AB ప్లస్ BC ఏసీకి ఏకీభవిస్తుందా లేదా? ఏకీభవిస్తుంది. మరి అలాంటప్పుడు ఇలా చెప్పవచ్చా? యూక్లిడ్ 4 స్వీకృతం ఏం చెప్తుంది? ఒకదానితో ఒకటి ఏకీభవించు వస్తువులు సమానాలు అని చెప్తుంది. ఒకదానితో మరొకటి ఏకీభవించినవి సమానాలు అని. అంటే ఏమిటి? ఏసీ AB ప్లస్ BCకి సమానమని అర్థం. అవునా? AB ప్లస్ BC ఈక్వల్ టు ఏసీ అని. అయితే ఇక్కడ నుంచి చూడండి, దీని నుండి ఏసీని ఇచ్చిన సమీకరణంలో మనం ప్రతిక్షేపిద్దాం. ఏంటది ఇచ్చిన సమీకరణం? ఏసీ మైనస్ AB ఈక్వల్ టు BC కదా. దానిలో మనం ఏసీ స్థానంలో AB ప్లస్ BC పెట్టుకోవచ్చు. చూడండి, పైన ఉన్న దాని ప్రకారం ఇలా రాయవచ్చా? ఏసీ స్థానంలో AB ప్లస్ BC మైనస్ AB ఈక్వల్ టు BC. ఇక్కడ ఏమవుతుంది? AB మైనస్ AB రెండు కూడా శూన్యమవుతాయి కదా. అంతిమంగా ఫలితం ఏమవుతుంది? BC ఈక్వల్ టు BC. అంటే అర్థం ఏమిటి? ఏసీ మైనస్ AB BCకి సమానమైంది. అవునా? ఏసీలోంచి AB తీసివేస్తే అంతిమంగా ఫలితం ఏమవుతుంది? BCనే వస్తుంది. తరువాత 2 వేర్వేరు రేఖలు ఒకటి కన్నా ఎక్కువ ఉమ్మడి బిందువులను కలిగి ఉండలేవు. ఇది ఒక వ్యాఖ్య. అవునా? ఇది నిజమా కాదా మనం నిరూపిద్దాం. చూడండి, ఊహగా అనుకుంటే దత్తాంశం ఏంటి? దత్తరేఖలు L మరియు M అనేవి 2 వేరువేరు రేఖలు. సారాంశం, మనం నిరూపించవలసింది ఏంటి? L మరియు M రేఖలకు ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉంటుంది. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉమ్మడి బిందువులు లేవు అని మనం నిరూపించాలి. నిరూపణ ఎలా మొదలు పెడుతున్నాము అంటే, ఆ 2 రేఖలు 2 వేర్వేరు బిందువులు A మరియు B వద్ద ఖండించుకును అని మనం మొదలు పెడదాం. అంటే ఖండించుకుంటున్నాయని తీసుకుందాం. ఇలా L మరియు M రేఖలు తీసుకుంటే A మరియు B దగ్గర ఇలా ఖండించుకుంటున్నాయి అనుకుందాం. అవునా? అయితే ఇప్పుడు ఏమైంది? A మరియు B బిందువులు గుండా పోయే రేఖలు 2 అవుతున్నాయా? L AB గుండా పోతుంది, M కూడా AB గుండా పోతుంది. మనకు యూక్లిడ్ స్వీకృతం ఏం చెప్తుంది? 5వ స్వీకృతం మీకు తెలుసు. 2 వేర్వేరు బిందువుల గుండా పోయే సరళ రేఖ ఒకే ఒకటి ఉంటుంది. అవునా? యూక్లిడ్ స్వీకృతాల్లో మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అది 2 వేర్వేరు బిందువుల గుండా పోయే సరళ రేఖ ఒకే ఒకటి మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ ఎలా ఉన్నాయి? 2 ఉన్నాయి అనుకుంటున్నాం. అంటే మనం తీసుకున్న ఈ ఊహ తప్పు. అవునా? ఈ విరుద్ధత 2 బిందువుల గుండా 2 వేరువేరు రేఖలు కలవు అని మనం అనుకున్న ఊహ వల్ల వచ్చింది. కానీ 2 వేరువేరు రేఖలు ఒకటి కన్నా మించి ఉమ్మడి బిందువులను కలిగి ఉండవు. అందుకే చూడండి, మనం చెప్పింది 2 వేరువేరు రేఖలు అంటే 2 సరళ రేఖలు, అవి ఖచ్చితంగా కలిగి ఉండవు. ఇక్కడ M అనేది వక్రరేఖ, మనకు చూస్తూనే తెలుస్తుంది. అయితే సరళ రేఖలు ఎప్పుడు 2 బిందువులు గుండా ఒకటి మాత్రమే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండవు. అవునా? ఇక్కడ చూస్తే ఎందుకని M మరియు L 2 బిందువులను కలిగి ఉన్నాయి ఉమ్మడిగా? M అనేది వక్రరేఖ కాబట్టి ఉమ్మడి బిందువులను కలిగి ఉంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? పరికల్పనలు అనే విషయం గురించి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం.